రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మనము వరి పంటలో పురుగుల ఉధృతి స్థాయి మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. పురుగు ఉల్లికోడు పురుగు. ఈ పురుగు ఆశించినప్పుడు గుర్తులు ఎలా ఉంటాయంటే, నారుమడి దశ నుండి పిలక దశ వరకు నష్టపరుస్తుంది. ఈ ఉల్లికోడు పురుగు అంకురం ఉల్లికాడ వలె పొడగాటి గొట్టంలాగా మారి బయటకు వస్తుంది. కంకి వెయ్యదనమాట. నిర్ణీత తీవ్ర స్థాయి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉంటుంది ఈ ఉల్లికోడు పురుగు అంటే, నారుమడిలో చదరపుకు ఒక ఉల్లికోడు సోకిన పిలక దశలో 5% ఉల్లిగుట్టాలు లేక దుబ్బుకు ఒక కోడు సోకిన పిలక స్థాయి ఉంటుంది. దీనికి నివారణ ఎలా చేయాలంటే, ఈ ఉల్లికోడు తట్టుకునే వంగడాలు సాగు 1 సెంటు నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3% ఫిజి గుళికలు విత్తనం మొలకెత్తిన 10 నుండి 15 రోజుల లోపల వేయాలి. నాటిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకి కార్బోఫ్యూరాన్ 3% సిజి 10 కేజీల గుళికలు వాడాలి. ఇది ఉల్లికోడు వచ్చినప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు. నెక్స్ట్ వచ్చేసి కాండం తొలిచే పురుగు. నారుమడి నుండి ఈనిక దశ వరకు ఆశిస్తుంది ఈ పురుగు. పిలక దశలో మువ్వ చనిపోతుంది. ఈనిక దశలో తెల్ల కంకులు వస్తాయి. దీని నివారణకు ఏం చేయాలంటే, పిలకలు వేసే దశలో క్లోరిపైరిఫాస్ 20 EC 2.5 ml లేదా ఎసిపేట్ 75 SP 1.5 గ్రాములు లేదా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2.0 గ్రాములు లేక క్లోరంటెక్రోనిఫోల్ 20 SC 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో ఎకరాకి కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4G 8 కేజీలు లేదా కార్బోఫ్యూరాన్ 3% సిజి గుళికలు 10 కేజీలు లేదా కోరంటాక్ట్రానిఫోల్ 0.4% గుళికలు 4 కేజీలు 20 కేజీల ఇసుకలో కలిపి పొలంలో సమానంగా దున్నితే చల్లితే కాండం తొలిచే పురుగు నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆకుమడత నాము తెల్ల తెగులు అంటారు దీన్ని. ఇది గొంగలి పురుగు ఆకుమడతలో ఉండి పత్రహరితాన్ని గోకి తినివేయడం వల్ల ఆకులు తెల్లబడతాయి. పొటాకు దశలో నష్టం ఎక్కువగా కలుగజేస్తుంది. దీని స్థాయి ఎలా ఉంటుందంటే, దుబ్బుకు 1 లేక లార్వా 2 పురుగులు సోకిన ఆకులు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఇది పిలక దశలో నివారణ చర్యలు అన్నమాట. పిలక దశలో క్లోరిపైరిఫాస్ 20 EC 2.5 ml లేదా క్లోరంట్రానిఫోల్ 20 SP 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరుపుట్ట దశలో కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 50 SP 20 గ్రాము లేదా ఎసిపేట్ 75 SP 1.5 గ్రాము లేదా క్లోరంటాట్రానిఫోల్ 50 SP 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఆకుమడత పురుగు అనేది లేకుండా నివారించుకోవచ్చు. అది వచ్చేసి హిబ్సా తాటాకు తెగులు అంటారు దీన్ని. దీని గుర్తులు ఎట్లుంటాయంటే, హిబ్సా నారుమడిలో కూడా ఆశిస్తాయి. తల్లి పురుగు పెంకు పురుగుల శరీరంపై ముళ్ళు కలిగి నల్లగా ఉంటాయి. పిల్ల పురుగులు ఆకు పొరల్లో ఉంటాయి. పెద్ద పురుగులు ఆకులలోని పత్రహరితాన్ని గోకి తినివేయటం వల్ల
తెల్లటి మచ్చలు చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకి ఏం చేయాలప్ప అంటే ఆకు కొనలను తుంచి నాటాలి. నాటేటప్పుడు ప్రొఫెనోసోపాస్ 50 EC 2 ml, క్లోరిఫైరిఫాస్ 20 EC 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేస్తే ఈ తాటాకు తెగులు అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వరి ఈగ. పిల్ల పురుగులు ఆశించిన ఆకులపై చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు ఆశించిన దగ్గర ఆకు తెల్లబడి గాలికి విరిగిపోతుంది అన్నమాట. దీని నివారణకు ఏం చేయాలంటే తాటాకు తెగులకు సిఫారసు చేసిన మందులు వాడి నివారణ చేసుకోవచ్చు. 6వది వచ్చేసి సుడిదోమ. ఇది గోధుమ వర్ణపు లేకుంటే తెల్ల వీపు మచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటి మట్టంపై ఉండి దుబ్బల నుండి రసాన్ని పీలుస్తాయి. పైరు సుడులుగా ఎండిపోతుంది. దీని నివారణ చర్యలు ఈ సుడిదోమ తట్టుకునే రకాలను సాగు చేయడం మంచిది. పొలాన్ని అడపాదడపా ఆరపెట్టాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఖచ్చితంగా వదులుకోవాలి. ఎసిపేట్ 75 SP 1.5 లేదా ఇమిడాక్లోరిఫైడ్ ప్లస్ ఎరిఫ్రోల్ 80 WG 0.5 గ్రాములు లేదా పెమెట్రోజైన్ 250 WG ఇవన్నీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమ ఉధృతిని దోహదపడే పురుగు మందులైన కిన్వల్పాస్, ప్రొఫెనోపాస్, మిథైల్ పారాథియన్, ట్రైజోపాస్, ఫోరోటెన్జీ గుళికలు మరియు సింథటిక్ వెరిథ్రాయిన్ వర్గానికి చెందిన డెల్టామైథ్రిన్ మరియు సైపర్మైథ్రిన్ మొదలగు పురుగు మందులను వాడరాదు. చివరిగా పచ్చదీపపు పురుగులు. ఇవి గుర్తులు ఏముంటాయంటే పెద్ద పిల్ల పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చుతాయి. క్రమేపీ ఆకులు పసుపు రంగుకు మారుతాయి. ట్రంగో వైరస్ను వ్యాప్తి చేస్తాయి. పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ముందు రెక్కల మీద మచ్చలు ఉంటాయి. దీని నివారణకు కాలిబాట్లు ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే ఈ రకపు దోమను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పొలాన్ని అడపాదడప ఎండబెట్టాలి. ఈ విధంగా దోమకు తెలిపిన నివారణ చర్యలే మనం చేపట్టడం మంచిది. రెల్లా రాల్చు పురుగు. ఇది గొంగళి పురుగు గింజ పట్టే దశలో వస్తుంది.